నమస్తే. నేను సిరి. ఏదైతే మొన్న మోహన్ బాబు గారు అంటే టీవీ9 రిపోర్టర్ మీద దాడికి పాల్పడిన సంగతి అయితే మనందరికీ తెలిసిందే. ఇప్పుడు తనైతే హాస్పిటల్‌లో ఉన్నారు. అక్కడికి మోహన్ బాబు గారు వెళ్ళి తనని కలుసుకొని తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని ఆరా తీయడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ఇదే అంశం ఏదైతే ఉందో అల్లు అర్జున్ గారికి సినిమా ఏదైతే 'పుష్ప 2' ప్రీమియర్ షోస్ అయితే సంధ్య థియేటర్‌లో పడినాయి. అక్కడ అనుకోకుండా ఒక మహిళ చనిపోవడం జరిగింది. తన కుమారుడైతే ఇప్పుడు అంటే హాస్పిటల్‌లో అంటే అతని పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఇంతవరకైతే అల్లు అర్జున్ అయితే అక్కడికి వెళ్ళలేదు. సో, ఇందుకు మరి మోహన్ బాబు గారు అయితే వెళ్ళి చూశారు. మరి అల్లు అర్జున్ ఎందుకు ఇంకా అక్కడికి వెళ్ళలేదు? వాళ్ళని ఎందుకు కలుసుకోలేదని చెప్పేసి ఒక క్వెషన్ మార్క్ అయితే అందరిలో ఉంది. అసలు ఏం జరిగింది? ఎందుకు మరి అల్లు అర్జున్ గారు అక్కడికి వెళ్ళలేదు అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం సిరి, మన వీక్షకులు. సార్, మనం ఏదైతే మొన్న మోహన్ బాబు గారి ఇంటి దగ్గర జరిగిన ఒక సంఘటన మనం చూసాము. అక్కడ అనుకోని అంటే తన కోపాన్ని ఆపుకోలేక ఒక రిపోర్టర్ మీద అయితే తను మైక్‌తోని కొట్టడం జరిగింది. ఆ తర్వాత కొన్ని అంశాలు అయితే జరిగాయి. ఆ తర్వాత ఇప్పుడు మోహన్ బాబు గారు అయితే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి పరామర్శించడం అయితే జరిగింది. కానీ డిసెంబర్ 4 తారీఖున జరిగింది ఈ సంఘటన. అల్లు అర్జున్ గారి ప్రీమియర్ షో ఏదైతే సంధ్య థియేటర్‌లో పడింది. అక్కడ ఒక మహిళ చనిపోయింది. ఆ కుటుంబాన్ని ఇంతవరకు కలవలేదు. వాళ్ళ అబ్బాయి ఎవరైతే ఉన్నారో తను కూడా హాస్పిటల్‌లో ఉన్నాడు. తన పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఇంతవరకు అల్లు అర్జున్ గారు అయితే అక్కడ కూడా వెళ్ళకుండా అసలు ఏం చేస్తున్నారు అనేది అందరిలో ఒక క్వెషన్ మార్క్ ఏర్పడింది. ఎందుకంటారు? ఎందుకు వెళ్ళకుండా ఇంకా దాన్ని జాప్యం చేస్తున్నారు? మనం ఇక్కడ సిరి, మోహన్ బాబుని బన్నీ అల్లు అర్జున్ని పోల్చలేము. వయసులో కూడా వీళ్ళిద్దరికి ఒక అంతరం ఉంది. ఇప్పుడు వాళ్ళ తండ్రి వయసు అయిన అరవింద్కి మోహన్ బాబుకి దాదాపు మోహన్ బాబు గారే పెద్దడే ఉంటాడు అనుకో. అట్లాగే మోహన్ బాబు గారి కీర్తి ఎంత ఉందో అపకీర్తి కూడా అంత ఉంది. బన్నీకి తర్వాత ఆయనకి పరిపక్వత ఎంత ఉందో దూకుడుతనం దుందుడుతనం కూడా అంతే ఉంది. ఎవరికి? మోహన్ బాబుకి. బన్నీ విషయంలో అంత పరిపక్వత ఉందని మనం అనలేము, అంత దుందుడుతనం ఉందని కూడా మనం అనలేము. ఇప్పుడు తను స్వయంగా అది దీంట్లో అతను అంటే మెయిన్గా దుందుడుగా చేసిన పని మూలన జరగలేదు. అది ఒక అజ్ఞానం మూలన లేకపోతే అపరిపక్వతగా తీసుకున్న నిర్ణయం మూలన జరిగింది ఆ తొక్కిసలాట. నిజానికి కొంచెం పరిపక్వత ఉన్న వ్యక్తి అయితే అక్కడికి వెళ్ళడం ఎందుకు, ఇప్పుడు మనం వెళ్ళటం వలన అక్కడ లేనిపోయిన రద్దీ ఏర్పడుతుంది, ఇలాంటి ఏమైనా జరగవచ్చు అని కొంచెం ఆలోచించేవాడు. కానీ అంత ఆలోచించే శక్తి బన్నీకి లేదు. ఇప్పుడు మోహన్ బాబు ఉన్నాడు. మోహన్ బాబుకి అన్నీ తెలిసే చేస్తాడు ఆయన. ఎందుకంటే తను ఎప్పుడు వార్తల్లో ఉండటానికి ప్రాధాన్యత ఇస్తాడు. అది తప్పుడు విషయాలైనా సరే, గొడవలు చేసుకునైనా సరే అన్నీ చేయగలడు. అందులో మంచి ఏంటి చెడు ఏంటి అని చెప్పగలిగిన జ్ఞానం కూడా ఆయనకు ఉంది, లేదని కాదు. కానీ నటిస్తాడు లేనట్టుగాను, దుందుడుకుగాను, తనకి ప్రచారం ఎట్లా అయితే తనకు మేలు జరుగుతుంది అని. తర్వాత మళ్ళీ ఆ సంఘటన తర్వాత ఎంత వినయపూర్వకంగా చెప్పాడు చూసాం కదా. అందరికీ విజ్ఞప్తి చేయటం, ఇప్పుడు నువ్వు కొట్టావు, నీవు కావాలనే కొట్టావు, అయిపోయింది. నువ్వు దాన్ని ఎదుర్కొని పోలీసుల ద్వారా కానీ న్యాయస్థానంలో కానీ ప్రజలకి నువ్వు విజ్ఞప్తి చేయాల్సింది ఏముంది? ప్రజలను అడిగి కొట్టలేదు కదా నువ్వు ఆయన్ని. కొట్టొచ్చా కొట్టకూడదా? మీరు అందరూ నా అభిమానులు, నా శ్రేయోభిలాషులు, పలు భాషల్లో ఉన్నారు, పలు ప్రజాప్రతినిధులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని చెప్తున్నాడు. మరి వాళ్ళందరినీ అడిగి కొట్టలేదు కదా నువ్వు. తను స్వయంగా కొట్టాలనుకున్నావు, కొట్టేసినప్పుడు నువ్వు అతనికే కానీ ఇంతమందికి నీ శ్రేయోభిలాషులు, ఇతులు, నీ అభిమానులు, సంఘాలు వీళ్ళందరికీ ఏం సంబంధం ఉంది ఈ సంఘటనలో? కానీ మళ్ళీ అక్కడికి వచ్చేటప్పటికి ప్లేట్ తిప్పేశాడు. మళ్ళీ వెళ్ళి ఆయన పలకరించాడు. నాకు కూడా బాధ వేస్తుంది, ఆయన భార్యకి ఎంత బాధపడిందో, పిల్లలు ఎంత బాధపడ్డారో. అది ఆ సందర్భంలో ఒక మాట కూడా అన్నాడు అతను వాళ్ళ అబ్బాయి గురించి, మనోజ్ గురించి. మనోజ్ మా దగ్గర పనిచేసే ఉద్యోగస్తులను కొడుతున్నాడు, అది ఎంత బాధగా ఉంటుంది అని. ఇప్పుడు టీవీ9లో నువ్వు కొట్టిన ఆయన ఏమన్నా టీవీ9 ఓనరా? యజమాని కాదు కదా. అతను కూడా ఉద్యోగం కోసం వచ్చాడు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి, ఎవరు ముందు మైకి పెట్టమంటే పెట్టాలి. అట్లాగే నీ ముందు పెట్టాడు. మాట్లాడే స్వేచ్ఛ నీకుంది, మాట్లాడకూడదు అనుకుంటే నో కామెంట్ చెప్పొచ్చు, లేదు మా ప్రిమిసెస్ నుంచి బయటకు వెళ్ళిపోమంటే కూడా వెళ్ళొచ్చు. అప్పటికే పోలీసులు అందరూ ప్రవేశించిన తర్వాత అతను ఒక్కడే నీకు అడ్డం వచ్చాడా? అతను ఒక్కడే నీకు అసాంఘిక శక్తిగా కనబడ్డాడు అంటే మాటకారి, ఎటైనా తిప్పగలడు. ఇప్పుడు బన్నీ విషయంలో తను డ్యూయల్ రోల్ ప్లే చేయలేదు. కాకపోతే ఆయనకి అంత పరిపక్వతగా మీరు అన్నట్టు చొరవ తీసుకుని వెళ్ళాల్సిన బాధ్యత అయితే ఉంది.
ఇప్పుడు తను ఇంత పెద్ద వాటిని ఏమంటారు పాన్ ఇండియా సినిమాల్లో హీరోగా మరి ఎక్స్పోజ్ అవుతున్న వ్యక్తి తనంతట తనుగా తన మూలాన్ని నష్టపడిన కుటుంబాలను వెళ్ళి పలకరిస్తాం అనేది ప్రాథమిక బాధ్యత. అది కూడా వెళ్ళలేదు అంటే మరి మనం ఏం చెప్పలేము. అది వాళ్ళ కుటుంబానికి సంబంధించిన సంస్కారం, పరిపక్వత గురించిన అంశాలు అవన్నీ. అది ఒకసారిగా రమ్మన్నా డబ్బులన్నా రావచ్చు, కానీ ఇలా ఇతరుల పట్ల ఆదరణగా ఉండటం, వాళ్ళకి ఏదైనా జరిగినప్పుడు మన బాధ్యతగా మనం వెళ్ళటం, అలాంటి కష్టసుఖాల్లో పంచుకోవటం, లేదు ఆ బాధ్యతని భుజానికి ఎత్తుకోవటం, అది కూడా ఆయన 3 రోజులు వేచి చూసిన తర్వాత ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిన తర్వాత ఆ సహాయం ప్రకటించారు. వాళ్ళకి అది ఒక పెద్ద గొప్ప అమౌంట్ కూడా కాదు. అది స్పాంటేనియస్గా రావాలి. మనిషిలో ఉండే ఒక మానవత్వం అనేది మనం ఎప్పుడన్నా ఒక సంఘటన చూసినప్పుడు వెంటనే మన బాధను వ్యక్తం చేస్తాం. కానీ అప్పుడు మనం ఊరికే స్పందన లేకుండా ఉండి అందరూ ఏంటి నువ్వు స్పందించలేదని అందరూ అంటున్నారు అన్న తర్వాత అప్పుడు వెళ్ళటం. దొంగలు పడినప్పుడే కుక్కలు మొరగాలి. దొంగలు వెళ్ళిపోయిన తర్వాత 6 నెలలకు మొరిగితే ఎవరో వచ్చి చెప్పి ఇదిగో బనానప్పుడు దొంగలు పడ్డారంటే అప్పుడు మొరిగితే అన్న వాల్యూ ఉంటుందా? అట్లా స్పాంటేనిటీ అనేది ఉండాలి. అది మోహన్ బాబుకి ఏంటంటే ఇట్లాంటివి చేయటంలో నంబర్ 1 దుందుడుగ్గా వ్యవహరించడం. మళ్ళీ దాన్ని తిప్పేసి ఆ రాత్రి నేనేదో దేన్నో ఇసిరాను, చీకట్లో ఎవరికో తగిలినట్టుంది, ఎవరికైనా తగిలితే నేను శాంతవీడిని బాధపడుతున్నాను అని ఒక క్రిమినల్ లాయర్, మేజర్ క్రిమినల్ లాయర్స్ ఎలా ఫేమస్ లాయర్ చెప్తారు అంటే, నేను చేతిలో మైక్ తీసుకున్నా కానీ కొట్టే దాంట్లో నా పాత్ర ఉందా లేదా అన్న అనుమానం, ఒక డౌట్ క్రియేట్ చేశాడు. ఆ వ్యక్తి ఎవరికి తగిలిందో, నేను ఎటు ఇసిరానో నాకు తెలియదు అన్నంతగా బిల్డప్ ఇచ్చేసాడు. అది బన్నీ చేయలేడు. అంత పరిపక్వత ఇంకా అతనిలో రాలా. కాకపోతే అతను కూడా ఎంతవరకు తప్పుకునే విధానంలో చెప్తున్నాడు కానీ, బట్ మీరు అన్నట్టు ఆయనలాగా కొట్టడం, పరిగెత్తుకుంటా వెళ్ళటం ఆయన బన్నీ చేయలేడు. ఇప్పుడు బన్నీని తీసుకెళ్తుంటేనే వాళ్ళ ఫాదర్ ఆ కారు ఎక్కాడంటే మనం ఎప్పుడన్నా చూస్తామా? ఎవరినన్నా తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళ తాతయ్యో తండ్రో ఆ పోలీస్ వ్యాన్ ఎక్కటం మీరు ఎప్పుడన్నా చూసారా? మనం ఎక్కడ కూడా చూడాల. అంటే అది వాళ్ళ కుటుంబంలో ఏంటంటే వాళ్ళు ఇట్లాంటి చూసుండలా, ఇలాంటి ఒడిదుడుకులు వాళ్ళు చూడాల. ఎంతసేపు డబ్బులు. ఇప్పుడు బన్నీకి కనీసం ముఖ్యమంత్రి ఎవరో కూడా తెలియదంటే, మీరు ఎవరినన్నా రాష్ట్రంలో అడిగితే రేవంత్ రెడ్డి పేరు ఇప్పుడు కాదు, ముఖ్యమంత్రి కాకముందు కూడా కేసీఆర్ ప్రభుత్వంలో ఆయన మీద పోలీస్ హెరాస్మెంట్ చేసినప్పుడే కేసీఆర్ పేరు ఎంత పాపులరో రేవంత్ రెడ్డి పేరు అంత పాపులర్ అయింది. అందువల్ల ఆయన ముఖ్యమంత్రి కాగలిగాడు. మొన్న ఒక సభలో చెప్పడానికి ఏదో ముకుందరావు అని ఏదో చెప్పబోతున్నాడు బన్నీ. అంటే వాళ్ళు ఎంతసేపు వాళ్ళ మైండ్ ఎక్కడికి ట్యూన్ అయిందంటే, మనం కొన్ని 100 కోట్లు పెట్టి సినిమా తీయాలి, 1000 కోట్లు సంపాదించాలి, 1000 కోట్లు పెట్టి తీయాలి, 1,00,000 కోట్లు పెట్టి సంపాదించాలి. ఆ మైండ్లోనే ఉన్నారు. కానీ వాళ్ళు సమాజం ఏంటి, రాజకీయం ఏంటి, ఎవరు ముఖ్యమంత్రి, అసలు ఎవరు గవర్నరు, లేకపోతే అసలు మన పక్కన ఎవరున్నారో కూడా వాళ్ళకి తెలియట్లా. వాళ్ళకి అనవసరం. వాళ్ళ ఫోకస్ మొత్తం డబ్బు మీదే ఉంది, కేవలం డబ్బు మీదే ఉంది. అది మనకు అర్థమవుతుంది దాన్ని బట్టి. అంటే ఇప్పుడు ఏంటంటే అల్లు అర్జున్ గారు చేసింది కొంత తప్పు. ఎందుకంటే స్పందించడం కూడా 3 రోజుల తర్వాత స్పందించారు అని చెప్పేసి. ఇప్పుడు అది సహజంగా రావాలి, ఎవరికైనా సహజ సిద్ధంగా రావాలి స్పందన. ఎవరో చెప్తే స్పందించితే అది కరెక్ట్గా ఆ మనిషికి లేదు అని అర్థమవుతుంది. ఇప్పుడు ఆయన అదే మోహన్ బాబు ఉన్నాడు, వెంటనే ఆయన కొట్టాడు, హాస్పిటల్కి వెళ్ళాడు, ఆలోచించుకున్నాడు, దాని మీద ఒక వివరణ తనే మళ్ళీ ఆడియో వదిలేశాడు, జనంలో డౌట్ క్రియేట్ చేశాడు. అండ్ తర్వాత సానుభూతి కూడా పొందడానికి ప్రయత్నించాడు. మళ్ళీ అతను యశోద హాస్పిటల్లో ఉంటే కూడా వెళ్ళి పలకరించాడు. అంటే ఒక 50% సానుభూతిని సంపాదించేశాడు. అది న్యాయస్థానంలో పని చేయకపోవటం వేరు, కానీ సమాజంలో తప్పులు చేయొచ్చు, సరిదిద్దుకోవచ్చు అనేది మోహన్ బాబు ప్రయత్నం. ఇతనికేమో అంత దూకుడుగాను వెళ్ళి అది చేయడు తెలిసి. సరే, మొన్న పలకరించకపోవటం అనేది కనీసం వాళ్ళ తండ్రికైనా ఎల్లుండాల్సింది, అరవింద్ గారైనా. ఇప్పుడు వాళ్ళ కొడుకే కదా. ఇప్పుడు ఒక రకంగా తనకు తెలియపోయినా తండ్రిగా తను కవర్ చేయాల్సింది చేయలేదు. ఇక అది వాళ్ళ కుటుంబ సంస్కారానికి సంబంధించిన అంశం. రైట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీ, మన వీక్షకులు.